హాయ్ అండి. నా స్టైల్‌లో ఫిష్ కర్రీ తయారీ విధానం చూపిస్తాను చూసేయండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిక్సీ వేసుకొని, ఆ తర్వాత బాండీ తీసుకొని, కొన్ని ఆవాలు, 4, 5 మెంతులు వేసుకొని, అవి మాడకుండా లైట్‌గా వేయించుకోవాలి వాటిని. అవి మాడిపోతే కూర టేస్ట్ మారిపోతుంది, చేదుగా వస్తుంది. ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్న అదంతా వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మగ్గేంత వరకు వేయించుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని మనం గుజ్జు తీసుకుంటాం కదా, దాన్ని వేసుకోవాలి. వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. అది మిక్స్ అయ్యేంత వరకు. తరువాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్లు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఆ వాటర్‌ని మరిగిచ్చి ఈ చేప ముక్కలు అందుట్లో వేసుకోవాలనమాట. ఎందుకంటే చేప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి. నేను మామిడికాయ ఒక బద్ద తీసుకున్నాను. మీ దగ్గర మామిడికాయ గనక లేకపోతే చింతపండు దానికి సరిపడా ఎక్కువగా తీసుకోండి. ఆ తర్వాత మామిడికాయ వేసిన తర్వాత సిమ్‌లో ఉడికించాలి ఒక 20 మినిట్స్. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ కర్రీ తయారీ అయిపోతుంది. ఓకే. బాయ్.